గోవా కల్చర్ అస్సలు రాదండి, రానివ్వం కూడా. గోవాలోనంటే ఎక్కడెక్కడ లేని వాళ్ళు వస్తారు, ఫారిన్ కంట్రీ వస్తుంది, అక్కడ ఆ కల్చర్కి ఆ బీచ్కి ఆ కల్చర్ సరిపోతుంది. కానీ మన వైజాగ్ బీచ్కి అయితే అది సరిపోదు. మహాశివరాత్రి వచ్చిందంటే సుబ్రహ్మరెడ్డి కోట్ల లింగాలది పూజలు ఇక్కడే పెడతారు, ఆర్కే బీచ్లోనే పెడతారు. అలాగే శివరాత్రి వచ్చిందంటే మేమందరం కూడా ఒక బీచ్ని ఒక దేవాలయంగా చూసుకొని మేమందరం ఇక్కడే స్నానాలు చేస్తాం, మాల స్నానాలు చేస్తాం. ఈ బీచ్ని మట్టుగా పవిత్రంగా ఉండనివ్వండి, అపవిత్రం మట్టుగా చేయనివ్వద్దు. కాళీమాత ఎదుర్కొంటే అందుకే అపవిత్రం చేయొద్దని చెప్తున్నాం. ఒకవేళ ఒక బార్ షాప్లో పెట్టి ఉంటే ఇప్పుడు ఎవరో కొత్తగా పెళ్ళైన జంటలు వస్తారు, తాగేసి ఎవడో ఒకడు ఏదైనా అంటాడు, ఆ మగవాడు ఊరుకుంటాడా? ఏదో ఒకటి చేస్తాడు. అతను కొట్టడమో లేకపోతే ఏదో చేయడం, అతన్ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేసేసి ఇంత గందరగోళం జరగడం అవసరమా అనేసి మేము ఖండిస్తున్నాం. ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంట లేకపోతే పెళ్లికి ముందైనా సరే ప్రీ వెడ్డింగ్ షూట్లు అవుతాయి, ఇక్కడ షూటింగ్ చేయడం అవి వాటికి కూడా ఏమైనా ఇబ్బంది అవుతుంది? మరి ఇబ్బంది అవుతుంది కదా, మధ్య మత్తులో ఉండి ఆ మగవాడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఈ విశాఖ బీచ్ జోలికి రావద్దని చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి మరీ చెప్తున్నాం. ఇంకోటి, ఇక్కడ ఏదైతే 10 నిమిషాల ఆనందం కోసం బీచ్కి వస్తారు, కానీ రేపు పొద్దున్న ఈ తాగేసి ఇక్కడ మద్యం షాపులో పెడితే అది 10,000 రూపాయలు ఫైన్ కట్టించుకునేదాకా వెళ్తుంది అంటున్నారు. 10,000 కాదండి, ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. తాగిన మొత్తం వాడు ఏం చేస్తున్నాడు, వాడికి ఏం తెలుసు, ఏదన్నా చేయగలడు. ఇప్పుడు భర్త ఉన్నాడంటే భార్యను తీసుకుని బీచ్కి వెళ్తాడు, ఎవరికైనా మైండ్ బాగాలేకపోతే ఒక గంట రిలాక్స్ అవ్వడానికి వస్తాం. ఆ మాత్రం దానికి ఎవడో తాగినోడు వచ్చి న్యూసెన్స్ చేసి మేము స్టేషన్లు అంటే వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చుకొని ఇవన్నీ చేయడం మాకు అవసరమా? దయచేసి బీచ్ జోలికి అయితే రావద్దని చెప్తున్నాం.